ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తా ఉన్నాను. ఈ యొక్క వాగ్దానాలచే మీరు ఆదరింపబడినట్లయితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. చాలామంది చిన్న చిన్న విషయాలకు కూడా మనుషులను ఆశ్రయించటము, వారి సపోర్ట్, వారి హెల్ప్ అడగటము, తద్వారా వారు ఇగ్నోర్ చేస్తే బాధపడటము, ఇలా ఎన్నో రకరకాలుగా మనుషుల మీద ఆధారపడతారే కానీ నాకు ఒక దేవుడు ఉన్నాడు, నన్ను సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు, ఆయనను మొదటగా నేను ఆశ్రయించాలి అనేసి అనుకోవటం చాలా అరుదుగా అవుతుందండి. అందరినీ నేను అనట్లేదు కానీ, ప్రతిసారి మనుషుల సపోర్ట్ అడగకూడదు అని నేను అనట్లేదు కానీ, చిన్నదైనా పెద్ద సమస్య అయినా అది ఎటువంటి హెల్ప్ సపోర్ట్ అయినా కూడా నీవు మొట్టమొదటిగా దేవుని బిడలు దేవుణ్ణి ఆశ్రయించేవారిగా ఉండాలి. మరి దావీదు భక్తుడు అంటాడు కదా, నీవు నా ఆశ్రయ దుర్గము, నా కొండ, నా కోట, ఇలా రకరకాలుగా దావీదు దేవుణ్ణి అనుకుంటూ ఉంటారు. ఆయన ఆశ్రయము ఎవరంట? యేసుక్రీస్తు ప్రభుల వారు, దేవుడు యెహోవా. ఆయన రాజు అయినప్పటికీ కూడా ఆయన ఆశ్రయ దుర్గము దేవుడేనండి. మరి మీ ఆశ్రయ దుర్గము, మీరు ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నారు? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఈరోజు ఏ విషయాల్లోనైనా సరే దేవుణ్ణి ఆశ్రయించడానికి నీవు మొదటగా ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా తనను ఆశ్రయించిన వారిని ప్రతి ఒక్కరి మనుష్యుల ఎదుట వారికి గొప్ప మేలు కలుగజేస్తానని వాగ్దానమే చెప్తా ఉంది. మరి వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన దేవుడు, నెరవేర్చుటకు సమర్థుడు. మీ అందరి జీవితంలో ఈ యొక్క వాగ్దానము నెరవేర్చబడునుగాక. Amen. Praise the Lord. Have a great day.